అండి అందరికీ. ఎన్నో వీడియోస్ పెట్టుంటాను. కానీ నా కాలేజ్ మెమోరీస్‌తో కూడిన వీడియోస్ అయితే పెట్టలేదు. ఫ్రెండ్స్‌తో వెళ్ళట్లేదు గానీ ఎప్పట్లాగే అమ్మ, నాన్నతో వెళ్తున్నాను. అండ్ మమ్మీ, డ్యాడీతో కొంచెం షాపింగ్ ఉంది. అరండల్‌పేట ఎళ్తున్నాననమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అరండల్‌పేట, శంకర్ విలాస్, కొర్రెటిపాడు, విద్యానగర్. అసలు కాలేజ్ డేస్‌లో ఇవన్నీ నేను తిరగని ప్లేస్ లేదండి. ఇంటర్ నుంచి స్టార్ట్ చేశాను. ఆ డిగ్రీ వరకు తిరుగుతానే ఉన్నాననమాట. ఫ్రెండ్స్‌నేసుకొని, సీనియర్సేసుకొని. నేను తిరిగింది గాక, నేను హోటల్స్‌కెళ్ళింది గాక, ఆ రోజుల్లోనే మా మమ్మీ, డ్యాడీని కూడా తీసుకెళ్ళి టేస్ట్ చేపిచ్చేదాన్ని. అంత పిచ్చనమాట. ఎంత తిన్నా అప్పుడు సన్నగానే ఉన్నాను. అన్నీ మానేసి ఇప్పుడు లావైపోయాను. సో, ఇక్కడ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒక 2 ఇయర్స్ అయిపోయింది నేను ఇటు రాకపోక. అసలెలా ఉంది ఏంటి అని వెళ్ళామనమాట అటు సైడ్. ఇటువైపు మనకు ఇప్పుడు నడుస్తున్న వైపొచ్చేసి అరండల్‌పేట, ఎదురు శంకర్ విలాస్, బ్రాడీపేట అండ్ ఇటు సైడ్ వచ్చేసి కొరటిపాడు అలా వచ్చేసిద్దనమాట. సో, చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్‌కైతే వెళ్ళిపోయాము. షాపింగ్ అంతా చేసేసుకొని ఇంకా తర్వాత తినాలి కదా! ఆకలేసింది. సో, మళ్ళీ రిటర్న్ మనము గీతా రెసిడెన్స్‌కి అయితే తీసుకెళ్ళాను. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ చిన్నప్పుడు డ్యాడీ ఒకసారి తీసుకెళ్లారంట. బట్ నాకు ఊహ తెలిసిన తర్వాత నా ఫ్రెండ్ తీసుకొచ్చింది. ఫెబ్ 14థ్‌కి అది గూడా. ఆ రోజు స్టార్ట్ అయిందండి ఈ గీతా రెసిడెన్స్‌కి నాకు అనుబంధం. స్టిల్ ఇప్పటి వరకు ఎప్పుడెళ్ళినా ఈ హోటల్‌లోనే తింటాను. నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా అద్దిరిపోయిద్దనమాట టేస్ట్. అది గాక మమ్మీ, డ్యాడీకి గూడా చాలా ఇష్టం. మా మమ్మీ అయితే ఫుడ్ ఒక్క చోట నచ్చితే మరీ అక్కడే తినిద్దనమాట. అమ్మకి ఇక్కడ అపోలో ఫిష్ అంటే చాలా ఇష్టము. సో, అలా కొన్ని మెమోరీస్ గుర్తు చేసుకుంటూ మమ్మీ, డ్యాడీతో చాలా రోజులైపోయింది టైమ్ స్పెండ్ చేసి. వాళ్ళతో మాట్లాడుకుంటూ ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చేసామనమాట. టైంకెళ్ళాము. సో, అందుకే ఫుడ్ కొంచెం లేట్ అయిపోయింది. బట్ టేస్ట్ అయితే నిజంగా బావుంది. ఇది వెట్ లాలీపాప్స్ అనమాట. సో, దీని లోపల మనకు గ్రీన్ చిల్లీ ఆలు స్టఫింగ్ ఇచ్చారు. సూపరుంది. ఇదైతే అపోలో ఫిష్ మమ్మీ ఆర్డర్ చేసుకున్నారు. ఎప్పుడెళ్ళినా రెస్టారెంట్‌కి ఫస్ట్ అమ్మ అపోలో ఫిష్ చెప్పిద్ది. అండ్ దాని తర్వాత మనము బటర్ నాన్స్ అందులోకి కర్రీ వచ్చేసి చికెన్ మర్గ్ అంట. సో, అది పేరేంటో చాలా డిఫరెంట్‌గా ఉందని చెప్పాను. కోడిగుడ్డు లోపల చికెన్ కర్రీ వచ్చింది. కానీ కర్రీ అయితే నిజంగా టేస్ట్ చాలా బాగుంది. క్రీమీగా, జ్యూసీగా ఒక కేజీ కర్రీ అయితే వచ్చింది. పొట్ట నిండిపోయిందనమాట. సో, అమ్మ, నాన్నతో రెస్టారెంట్‌కెళ్ళిపోయి 1 ఇయర్ అయిపోయింది. పోయిన ఇయర్ స్వీట్ మ్యాజిక్ ఎళ్ళాననమాట మన విజయవాడలో. సో, ఇంక అప్పటి నుంచి ఎళ్ళలేదు. చాలా తక్కువ మేము రెస్టారెంట్స్‌కెళ్ళి తినము. ఎప్పుడు ఇంట్లోనే తింటాము. అలా సరదాగా ఎటో షాపింగ్‌కొచ్చాం కదా! తినేసి ఇంటికెళ్ళిపోదామని ఇలా ఫుడ్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అమ్మ, నాన్నతో ముచ్చట్లు చెప్పుకుంటూ, నా ఫ్రెండ్స్ గురించి, గడిచిన రోజుల గురించి గుర్తు చేసుకుంటూ సో, ఈ మెమొరీ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపిచ్చింది. ఎందుకంటే యూట్యూబ్‌లో ఏ వీడియో పెట్టినా అది మనం ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు కదా! సో, అందుకే ఈ వీడియో అంతా నేను లాంగ్ వీడియోగా పెడుతున్నాను. సో, ఇదనమాట వీడియో. ఇంకా నైట్ 11 అయిపోయింది మనం ఇంటికెళ్ళేసరికి. మీకు గనక నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేయొచ్చు కదా! బాయ్.